అందరికీ నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతము. ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకండి. మునగాకు పప్పు అయినా ఫ్రై అయినా ఏ పొడి కూడా చాలా బాగుంటుంది మునగాకుది. మునగాకుతో అప్పటికప్పుడు పచ్చడి కూడా చేసుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మునగాకు అయితే వారానికి కనీసం ఒక 2 సార్లైనా తీసుకోవాలి. మునగాకుతో చాలా రెసిపీసే చేయొచ్చండి. అందులో నేను ఈరోజైతే మునగాకు పప్పు చూపిస్తాను. నేను ఒక 3 గుప్పెళ్ళంత మునగాకు అయితే తీసుకున్నాను. అది కొంచెం ఉప్పు నీళ్ళల్లో మనము మునగాకు ఇలా కడుక్కోవాలి. మునగాకు ఆకాకు వేరుకోవాలండి. ఎందుకంటే అది తొందరగా ఉడకదు కాబట్టి కొంచెము కట్టెల్లాగా ఉంటే తీసేసి ఆకాకు మాత్రమే వేరుకోవాలి. మంచిగా ఇట్లా ఆకాకు తీసుకున్నాక ఉప్పు నీళ్ళల్లో ఒకసారి మంచిగా కడిగేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పోసి అందులో ఇంకోసారి కడుక్కోవాలి. ఎందుకంటే చాలా ఆకుకూరలు అయితే మనకి కెమికల్స్ వేసి పండిస్తారు కాబట్టి కొంచెం బాగా కడుక్కోవాలి. ఇది మనం ఎలాంటి కెమికల్ వేయం కానీ కొంచెం దుమ్ము అలాంటివి పడతాయి కాబట్టి ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకోవడమే మంచిదన్నమాట. ఇట్లా 2 సార్లు కడుక్కున్నాక మంచిగా ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నానండి పప్పు ఉడకబెట్టుకోవడానికి. అందులో ఒక చిన్న గ్లాసుడంతా కందిపప్పు అయితే వేసుకొని ఒక 2 సార్లు పప్పును కూడా మంచిగా పిసికి కడిగేసుకోవాలి. 2 సార్లు నీళ్ళు వంపేసి మంచిగా కడిగేసుకున్నాక అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు పోసి ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి అట్లా తుంచి వేసుకొని ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు కొంచెం ఒక 2 చుక్కలంతా వంట నూనె వేసి ఇక్కడ కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపు ఇక్కడ మనము స్టవ్ పైన కడాయి పెట్టి జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, 2-3 వెల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక ఒక్క ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా కొంచెము వేగాలి నూనెలో. కొద్దిగా బ్రౌన్ కలర్ లాగా వచ్చాక ఒక సగం చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, ఇవి కూడా నూనెలో కొంచెం మనము సన్న మంట పైన వేయించుకోవాలండి. మంట పెద్ద పెడితే ఉప్పు కారం మాడిపోతుంది. అందుకని మంట ఎప్పుడైనా చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక ఇంకా మనం ఇక్కడ కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కొద్దిసేపు 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇంక ఇందులో మునగాకు కూడా మంచిగా మొత్తం వేసేసుకొని ఒకసారి మునగాకు కూడా ఉప్పు కారం పట్టేట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ మంట చిన్నగానే పెట్టుకోవాలండి, పెద్ద మంట పెట్టుకోవద్దు. చిన్న మంట పైన మంచిగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఏ పప్పుతోనైతే ఏ గ్లాసునైతే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆకు కొంచెం ఉడకాలండి. అందుకని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు చిన్న మంట మీద మెల్లగా ఉడకనివ్వాలి దాన్ని. అప్పటి వరకు మనకి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. కుక్కర్ మూత వెంటనే తీయొద్దండి. దాని గ్యాస్ అంతా పోయినాక అప్పుడు మెల్లిగా విజిల్ తీసి మూత తీయాలి. తనంతా తానే గ్యాస్ అంతా పోవాలి కుక్కర్ది. వెంటనే ఓపెన్ చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి కుక్కర్ తోటి. ఇక్కడ చూడండి నేను ఒక 3 విజిల్స్ పెట్టుకున్నా. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పప్పు కొంచెం పప్పు గుత్తను రుబ్బుకున్నాక అందులో ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటున్నా. పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మంచి ఈ విధంగా మెత్తగా నూరేసుకోవాలి. అంతలోపు మనకి ఇక్కడ మునగాకు కూడా కొంచెం ఉడికిపోయింది. చూడండి మునగాకు కొంచెం మెత్తగా అయింది. అందులో ఇంకొంచెం నీరు ఉంది కదా, ఆ నీరు కూడా ఇంకిపోవాలన్నమాట. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇంకా మనకి ఇక్కడ మునగాకు మొత్తం మంచిగా దగ్గరికి అయింది. అట్లా నూనె తేలుతుంటే ఇంకా మనకి మునగాకు బాగా ఉడికిపోయింది. చూసారా ఇక్కడ ఇలా ఉడకాలన్నమాట. మునగాకు నీరంతా ఆవిరైపోవాలన్నమాట. అట్లా మొత్తం ఇంకిపోయాక నీరు ఇప్పుడు ఇక్కడ ఇంకా మునగాకు కూడా మెత్తగా అయింది కదా. ఇదే టైంలో మనము మంచిగా రుబ్బుకున్న పప్పు మొత్తం ఇందులో వేసేయాలి. ఇందులో వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఆకు పప్పు మొత్తము మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో మనము ఒక 2-3 నిమిషాలు అలా, ఎందుకంటే నీళ్ళు పోసాం కదా మనం పప్పు రుబ్బుకుంటప్పుడు, అది కూడా కొంచెం వేడి కావాలి కాబట్టి ఒక 2-3 నిమిషాలు చిన్న మంట పైన అలా మూత పెట్టి ఉడికించుకుంటే చూడాలి ఇక పప్పు కూడా మొత్తం ఉడికిపోయిందనమాట. ఇంకా మనకైతే ఇక్కడ మంచిగా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత రుచిగా ఉంటుందంటే, అసలు ఒక్క నిమిషం పెద్ద మంట పెట్టుకోవాలి. మూత తీసాక పెద్ద మంట మీద కుత్త ఉడకగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంక ఇక్కడ చూడండి మునగాకైతే మనకు పప్పు మంచిగా రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంక వదలరు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుంటున్నానండి. ఒక సగం నిమ్మరసం, సగం పచ్చడి నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను పులుపు కోసం. ఎందుకంటే మనం ఇందులో చింతపండు వేయలేం కదా. చింతపండు ఇష్టపడే వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇంకా నిమ్మరసం వేసుకున్నాను. ఇంకా మనమైతే సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకు పప్పు వారానికి 2 సార్లైనా తినడానికి ట్రై చేయాలి. వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మునగాకు పప్పు. ఈ మునగాకు పప్పు ఇలా నేను చేసిన విధంగా చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మన సులువైన వంట సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్